హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? కేపీ రెడ్డి అండి. జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా నవీన్ అన్న గెలుస్తాడు కాంగ్రెస్. ఎందుకని? అంటే ఆయన ఇవ్వకుండా అన్న ప్రజల్లో ఉన్న నాయకుడు, ఆ! ప్రజల్లో తిరిగే నాయకుడు, ఆ! ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, ఆ! ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండే నాయకుడు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే నాయకుడు కాబట్టి నవీన్ అన్న గెలుస్తాడు. అంటే నవీన్ గతంలో 2 సార్లు ఇక్కడ జూబ్లీహిల్స్‌లో పోటీ చేశాడు. ఆ. ఇది మూడోసారి. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశం ఉందా? ఈసారి బాధపడతారా? లేదు లేదు, ఈసారి 100% నవీన్ అన్న గెలుస్తాడు. ఎందుకని? అంటే ఏం అంటే చెప్తారు? అతను చాలా కష్టపడుతున్నాడు, యువ నాయకుడు. హ్మ్. అంటే ప్రజలకి ఏదో సేవ చేయాలి, హ్మ్. నేను గెలిచి నన్ను ఒకసారి చూపిస్తారు, నాకు నన్ను గెలిపిస్తారనే ఆకాంక్షతోటి నవీన్ యాదవ్ అన్న ఇప్పటికి కూడా జూబ్లీహిల్స్ కి ఒక సీట్ వచ్చింది. ఈ ప్రజలు నవీన్ అన్న యాదవ్ కి కంపల్సరీగా పట్టం కడతారని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతని కసి, అంటే యువకుల్ని మేలుకొల్పాలి, యువ నాయకుల్ని పైకి తీసుకురావాలి, ప్రతి ఒక్క ఆకాంక్షను వీళ్ళు నెరవేర్చేలా చేయాలనే ఉద్దేశంతో ఆయనకి హైకమాండర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ ఎక్కువగా పాజిటివ్ ఉందని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ కి పాజిటివ్ అనేది కొంతవరకే అండి, హ్మ్. కొంతవరకు లేదని నేను చూసొస్తున్నాను. కొంతవరకే పాజిటివ్ ఉంది కానీ కొంత అంతా నెగిటివ్ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకే వేస్తారండి ఓటు, అధికారంలో లేని పార్టీకి ఓటు వేయలేరు. అభివృద్ధి కాదు, ఇంకా కుంటపడిపోతుంది జూబ్లీహిల్స్. ఇంకా ఉన్న ప్రాజెక్టులన్నీ ఆగిపోయి ఎక్కడెక్కడ మురిగిపోతాయి తప్ప పనులు అవ్వండి. అధికారంలో ఉన్న పార్టీకి ఓటే కంపల్సరీ వేస్తారు జనాలు. అయితే నవీన్‌కి ఒక పేరు ఉంది. మన నామినేషన్ ప్రక్రియలో కూడా 1,00,000 మంది వచ్చి దాంట్లో రౌడీలని ఆల్రెడీ రౌడీ కుటుంబం అని చెప్తూ ఉన్నారు కదా. అదే దానికి అండి మీరేం చెప్తారు? అన్న, ప్రతి రాజకీయ నాయకుడు రౌడీ అన్న. నవీన్ అన్న యాదవ్ కాదన్న, ప్రతి రాజకీయ నాయకుడు రౌడీగానే వచ్చి రాజకీయాల్లో చలనం అవుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ రౌడీ కాదన్న, హ్మ్. సేమ్ కేసీఆర్ రౌడీ కాదా? ఇప్పుడు నవీన్ యాదవ్ ఆ? రౌడీయా కాదా? ఆ? నవీన్ యాదవ్ రౌడీ కాదు. ఆయన ఎప్పుడు అంటే ఆయన చిన్నతనంలో నుంచి ఆయన అంతకుముందు వాళ్ళ తరంలో ఏం చేశారు కానీ నవీన్ అన్న యాదవ్ మాత్రం అతను రాజకీయంలో దిగినప్పటి నుంచి ఎప్పుడు రౌడీజం చేయలేదు. చిన్న పిల్లోడు వచ్చిన అన్న నమస్తే అంటే ఏం కావాలి తమ్ముడు, ఏం చేయాలి అన్న, ఇట్లా భోజనానికి డబ్బులు ఇవ్వనా అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు, ప్రతి వాళ్ళకి న్యాయం చేశాడు. ప్రతి ఆడపడుచు ఎవరు వచ్చాడు అర్ధరాత్రికి ఆయన గెలవకపోయినా అతను సోముతున్నంత వరకు హెల్ప్ చేశాడు అన్న ఆయన, హ్మ్. నవీన్ అన్న ఆయన. ఓకే. నవీన్ యాదవ్ గెలవడానికి చాలా ఛాన్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అది హ్మ్. వాళ్ళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి పథకాల మీద లేకపోతే హైడ్రా మీద వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచే అవకాశం తక్కువ అని చెప్తున్నారు కదా. హైడ్రా కాదు, ఏది కాదన్న, రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకి లో నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి చేస్తాడు. ఆయన మళ్ళా రేవంత్ రెడ్డి అని చేయాలంటే మళ్ళా హైదరాబాద్ లో ఒక సీట్ కూడా గెలవలేదు కదా కాంగ్రెస్ ని, హ్మ్. కాంగ్రెస్ గెలిపిలేదు కదా. హ్మ్. మళ్ళీ కాంగ్రెస్ గెలిపికపోయినా కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, హ్మ్. 500 రూపాయల సిలిండర్ ఇచ్చేసాడు. హ్మ్. ప్లస్ ఏది మన 6 గ్యారెంటీలు ఇంకో 2 అదే మా మహాలక్ష్మి వ్రతం ఏదో పెళ్లిళ్ళకి అది చేశాడు, ఇంకోటి కూడా అది చేశాడు. అంటే ఇందిరమ్మ ఇల్లులకి శాంక్షన్ అవ్వాలండి. వెంటనే ఇందిరమ్మ ఇల్లులు కట్టాలంటే దానికి ఒక ప్రాజెక్ట్ వేయాలి, బడ్జెట్ వేసుకోవాలి, అన్ని చేసుకోవాలి, నిదానంగా చేస్తాడు. ఇందిరమ్మ ఇల్లులో ఫస్ట్ నవీన్ అన్న గెలిచిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టేది ఇందిరమ్మ ఇల్లు గురించి అండి. నవీన్ యాదవ్ గారు సంతకం పెట్టారు. అది ఇంకో ప్లస్, నవీన్ అన్న యాదవ్ కి గెలిచిన ఎలక్షన్ లో గెలిచిన వెంటనే ఆయనకి మినిస్టర్ పోస్ట్ కూడా వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఆయన నమస్కారం. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. జూబ్లీహిల్స్ బైబోల్ ఎన్నికలు రాబోతున్నాయి. 11వ తారీఖు చెప్తున్నారు కదా. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ నవీన్ అన్న గెలుస్తాడండి కంపల్సరిగా. ఎందుకు? నవీన్ అన్న ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. హ్మ్. కాకపోతే 10 సంవత్సరాల నుంచి అవకాశం రాలేదు. ఇప్పుడు ఉన్న లోకల్ వ్యక్తి నవీన్ అన్న అంటాడు, అందరిలో వ్యక్తి, మా లోకల్ వ్యక్తి కాబట్టి ఆయనే కావాలని అందరు కోరుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? చాలా ప్రాబ్లమ్స్ అండి, ఒకటి కాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇంకో వ్యక్తిగత విషయాలలో కానీ చాలా విషయాల్లో ఫేస్ చేశాము. అన్ని కూడా మేము అన్ని భరించుకుంటూ కూడా ఉన్నారు చాలా మంది. అది ఒక దేవుడిచ్చిన అవకాశం ఇప్పుడు వచ్చింది కనుక దాన్ని ఆ రూపంలో నవీన్ యాదవ్ గారికి ఒక గెలుపు కంపల్సరీ అండి. గతంలో 2 సార్లు ఇక్కడే పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయాడు. మరి మూడోసారి గెలుతురా ఈసారి? మూడోసారి కంపల్సరీ గెలుస్తాయండి. లాస్ట్ టైం ఓడిపోవడం కూడా లాస్ట్ చివర్లో దాకా వచ్చి ఓడిపోయాడు తప్ప ఆయన లాస్ట్ వరకు పోరాడాడు. లాస్ట్ మూమెంట్ లో జస్ట్ ఓడిపోయాడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అది. అదే పార్టీ పరంగా పార్టీ సింబల్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఎమ్మెల్యే అవార్డు నవీన్ అన్న కంపల్సరీ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత నవీన్ గెలిచే అవకాశం లేదని చెప్తున్నారు. మరి సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి వ్యతిరేకత లేదండి. పబ్లిక్ కొద్దిగా తెలియని వాళ్ళు ప్లస్ ఒక పింక్ మీడియాలో ఉన్న వాళ్ళు తప్ప చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు చేయట్లేరు. 10 సంవత్సరాల నుంచి ఇచ్చారు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు, 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇవన్నీ చూసి కూడా భరించారు, అవన్నీ కూడా భరించుకుంటూ వచ్చారు పబ్లిక్ కూడా. ఇప్పుడు మరీ మోసపోవడానికి సిద్ధంగా జూబ్లీహిల్స్ ప్రజలు అయితే మోసపోవడానికి సిద్ధంగా అయితే లేరండి. అంటే ప్రభుత్వం మీద ఆల్రెడీ పథకాలు 6 గ్యారెంటీ పథకాల్లో 4, 3 వచ్చినాయి. అది
అందరికి రాలేదు ప్రజలకి, హైడ్రా మీద లేకపోతే బస్ పైన వీటి మీద చెప్తున్నారు కదా, మరి ఎలా చూసుకోవచ్చు దీన్ని? సార్ హైడ్రా అంటే ఒకసారి మీరు ఆలోచించండి. హైడ్రా అది రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలు ఆలోచించి పెట్టింది ఎంత మంచి ప్రాజెక్టు తెలుసు. ఆల్రెడీ మనం వరదలో మనం వచ్చినప్పుడు ఉస్మాన్ సాగర్ పొంగినప్పుడు ఎంత ప్రమాదం తెలుసు. అది ముందు జాగ్రత్త చర్యగా రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి మంచి బీదలకు ఎలాంటి హైడ్రా వల్ల బీదలకు ఎలాంటి నష్టం లేదు. దయచేసి ఆలోచించండి. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే బీదలకు కానీ 50-60 గజాలు ఉన్న ప్లాట్లలో కానీ 100 గజాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేదు. 100 ఎకరాలు గజాలు సొసైటీలో ఆక్రమించుకోవడానికి భయం తప్ప వాళ్ళు మా మీద పడుతున్నారు అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్య పబ్లిక్ ను ఉసగొలుపుతున్నారు తప్ప అది చేస్తున్నారు. హైడ్రా వల్ల చాలా ఉపయోగం ఉంది. అది భవిష్యత్తులో చాలా మందికి ఇప్పుడు నీళ్ళు లేకుండా పోతుంది మనకు. అదే చెరువులు తవ్విస్తున్నాడు, దానివల్ల చెరువులు కుంటలు కబ్జలైనా కూడా కాపాడుకుంటూ చెరువులు తవ్విస్తున్నాడు. రేపు రాబోయే భవిష్యత్తుకి ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోటి ఉండొచ్చు, కానీ రేపు వచ్చే పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఈ కుంటలు చెరువులు తవ్వించే కార్యక్రమం చేస్తారు. అది మంచి కార్యక్రమం. తెలియని వాళ్ళు చాలా ఏదో రకంగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం కూడా కరెక్ట్ ప్రచారం కాదని మేము అందరం కూడా భావిస్తున్నాం దాని విషయం. పథకాలను కూడా వ్యతిరేకత అని చెప్తున్నారు కదా. సరే పథకాలంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న నలుగురున్న కుటుంబాన్ని భరించడానికే చాలా ఇబ్బందులు పడాలి. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే 10 సంవత్సరాల నుంచి చేయని పనులు రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలల్లో 7 నెలల్లో ప్రభుత్వం చేశాడు. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల బడ్జెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పాల్సి వచ్చింది మనము. ఇదన్నీ ఇప్పుడు ఆయన ఒకటి చేస్తున్నాడు కదా. మీరు ఏం చేసి ఎంతసేపటి కాళేశ్వరము, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు, మీ నలుగురు ఫ్యామిలీ బాగుపడరు తప్ప ప్రజలు ఎవరు బాగుపడలే. అదొకసారి అందరు కూడా గమనించాలి. దయచేసి పబ్లిక్ చాలా ఆలోచించే శక్తి ఉంది. ఈ రోజు ఆలోచిస్తున్నారు కూడా. రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఓకే, నవీన్ అది రౌడీ అంటూ ఉంటారు కదా, మన రౌడీకి ఎందుకు టికెట్, రౌడీ పాలన కావాలని అంటూ ఉన్నారు. మరి నామినేషన్ ప్రక్రియలో ఆ రోజు 1,00,000 మంది వస్తే 1,00,000 మంది రౌడీలు అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు 1,00,000 మందిలో వచ్చిన వాళ్ళు రౌడీ షీటర్ ఎవరు వచ్చారు? అభిమానులు 100 ఒక్కలు తోలిచ్చిన రవీంద్రనాథ్ డివిజన్ లో పక్కన డివిజన్ల నుంచి కార్యకర్తలు వాళ్ళు వచ్చారు తప్ప, ఆయన మీద అభిమానం ఉన్న కొంతమంది నాయకులు వచ్చారు తప్ప ఎవరు రౌడీలు రాలేరు. ఆయన రౌడీ అంటున్నాడు. ఏ రకంగా రౌడీ అంటున్నాడు? ఆయన ఒక ఎడ్యుకేట్ పర్సన్, ఆయన 10 మందికి ఉపయోగపడే పర్సన్. నవనిర్మాణ ఒక సంస్థ కంపెనీ నడిపించుకుంటూ పబ్లిక్ సేవలు చేస్తున్నాడు. ఆయన ప్రజలకు ఏ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా సేవలు చేసుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చింది తప్ప ఆయనను పట్టుకొని రౌడీ అంటున్నారు. మీరు ఆలోచించండి. మళ్ళీ రౌడీ అన్నారు. మళ్ళీ అంత భయం ఎందుకు మీకు? ఈ రోజు ప్రజాక్షేత్రంలో మేము ఓడిపోతున్నాం అనే సంకల్పంతోనే మీరు రౌడీ అని ముద్రేస్తున్నారు. మీరు అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున మీరు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. పబ్లిక్ కూడా అదే పబ్లిక్ నవీనాన్ని తిరగవలసిన పబ్లిక్ తిరగబడతారు రేపు పొద్దున. మీరు అది రేపు నవీన్ యాదవ్ కంటే బీఆర్ఎస్ కి సునీత గారికి ఎక్కువ పాజిటివ్ ఉంది, ఆమె గెలిచే అవకాశం అని చెప్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ లో ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంటే 9 ఇక్కడున్న నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ కి వెళ్ళదు కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ గెలిచింది అంటున్నారు. సార్ ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పోల్చుకుంటే హైదరాబాద్ లో ఆల్రెడీ పబ్లిక్ ఒక ఆలోచనకు వచ్చారు. మేము ఆ రోజు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోక చాలా తప్పు చేసినాం. మేము ఈ రోజు చేసిన వాళ్ళు బి టీము, వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు అలయన్స్ నుండి గెలుస్తున్నాయి తప్ప ఇద్దరు అంతర్గంగా ఒప్పందంతోనే గెలుస్తున్నారు తప్ప వాళ్ళు సొంతంగా గెలిచింది లేదు. ఆల్రెడీ పబ్లిక్ ఆలోచిస్తారు. మాకు వచ్చిన అవకాశం ఒకటి వచ్చింది. ఈ రోజు మేము కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా. ఈ లాస్ట్ టైం వేసిందే పొరపాటు చేసినాం. మేము బీఆర్ఎస్ ని కోల్పి చాలా ఇబ్బంది పడ్డాం. మేము ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరాలని పబ్లిక్ కూడా ఒపీనియన్ తో ఉన్నారండి కంపల్సరిగా. నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు కాబట్టి ఎంత మెజార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? సార్ మెజార్టీ అనేది సెకండరీ అండి. మనం పక్క పెడదాము. మాకు దాదాపు మేము అనుకుంటున్నాం 35,000 నుంచి 40,000 లోపు మెజార్టీ కంపల్సరీ వస్తుంది. గెలుస్తాడు కంపల్సరీ. మీ అందరు కూడా చెప్తున్నాము. పబ్లిక్ ఈ రోజు మాకంటే ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. నవీన్ మనోడు, మన వ్యక్తి, మనలో ఒక పెరిగిన వ్యక్తి, మన బస్సులో పెరిగిన వ్యక్తి నవీన్ అన్న కంపల్సరీ మనం తెచ్చుకోవాలి. మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి పబ్లికే ఉన్నారండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్.